నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న, మీ కాళ్ళ కాడ పోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాళ్ళ కాడ పెడితే పాపను కూడా కాళ్ళతో తనీరు వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. నాగర్ కర్నూలు జిల్లాలో ఏం జరుగుతుందో ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. గుళ్ళోకి ఒక చాకలి వ్యక్తి వెళ్ళాడని 2 నెలల పాపని ఒక రెడ్డి అనే వ్యక్తి చంపేయడం జరిగింది, కాళ్ళతో తన్ని. మరి అతను ఎంత బతిమలాడుకున్నా కూడా వదిలిపెట్టకుండా నానా బూతులు తిడుతూ వాళ్ళను చావకొట్టడం జరిగింది. ఇదంతా చూస్తుంటే అసలు మనకి ఇంకా స్వతంత్రం రాలేదేమో అన్నట్టుగా ఉన్నది. ఎందుకు అంటే ఇప్పటికీ కూడా ఇంత కుల వివక్షత నిర్మూలన కాకుండా ఇంకా జరుగుతూనే ఉన్నది. అంటే గుళ్ళోకి కింది స్థాయి వాళ్ళను రానియకూడదు, వస్తే మైలు అంటుకుంటది అనే భ్రమలో ఇంకా బతుకుతున్నాము. అంటే మనం ఏ కాలంలో ఉన్నాము అర్థం కాని విషయం. సో వాళ్ళు రజకులు అంటే చాకలికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదో చిన్న చితక పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తుండేవారు. మల్లన్నకు సంబంధించినటువంటి జాతర ఉంటే దేవునికి మొక్కుబడిగా చెల్లించుకుందామని అక్కడికి వెళ్ళిన వాళ్ళు 100 రూపాయలు టికెట్ తీసుకోలేదని ఈ రెడ్డి సంబంధించినటువంటి వర్గం వాళ్ళను అనరాని మాటలతో ద్వేషించి దూషించడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఇది జరిగి 3-4 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళను అరెస్ట్ చెయ్యకపోగా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థనేమనాలి అర్థం కాని విషయం. ఎందుకు అంటే ఇప్పటికి అది గత 3 రోజుల నుండి ఈ గొడవ జరుగుతూనే ఉన్నది. ఆ చిన్న పాప ఏం చేసిందని పాపం, అయినా కూడా వీళ్ళ పైన కనీసం జాలి చూపించకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వీళ్ళపైనే అంటే ఇది రజకుల పైనే ఏదైతే చిన్న పాప చనిపోయిందో వాళ్ళ కుటుంబ సభ్యుల పైన, వాళ్ళ అమ్మ నాన్నల పైనే కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే మనం ఇంకా ఏ వ్యవస్థలో బతుకుతున్నామనేది అర్థం కాని విషయం ఉంది. బేసిక్గా అక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళు పొద్దున లేచిన తర్వాత వీళ్ళ పని ఏదో వీళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కుమ్మెర మల్లన్న జాతరలో దేవుణ్ణి దర్శించుకుందామని కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళారు. లైన్ పెద్దగా ఉండడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా అంటే అక్కడ 100 రూపాయల టికెట్ ఉన్న సంగతి వీళ్ళకు తెలియదు. అందరూ వెళ్తున్నారు కదా అనే క్రమంలోనే వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటున్న క్రమంలో అక్కడ ఉండేటువంటి రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే ఆ గ్రామ సర్పంచే అతను ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళను పట్టుకొని, మీరు 100 రూపాయల టికెట్ తీసుకోలేదు, ఎలా వచ్చారు, డైరెక్ట్గా రావడానికి మీకు ఏ అర్హత ఉన్నది, మీరు చిన్న కులం వాళ్ళు డైరెక్ట్ లోపలికి ఎలా వస్తారు అని ఇలాంటి మాటలు, ఇంతకన్నా దారుణమైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళను అక్కడనే కొడుతూ తిడుతూ ఉంటే అంటే ఈ చిన్న పాపకు సంబంధించినటువంటి వాళ్ళ నాన్న ప్రాధేయపడ్డాడు, వేడుకున్నాడు, బతిమలాడాడు. దొరా బాంచను వదిలేయండి అని కన్నీటితో అతను వేడుకున్నటువంటి ఆ తీరు అసలు వర్ణించలేకుండా ఉన్నది. ఎందుకంటే ఆ చిన్న పాపను తీసుకుపోయి అతని కాళ్ళ దగ్గర పెట్టి, చిన్న పాప కోసం వచ్చాము, మాకు తెలియదు అనే లోపే ఆ చిన్న పాపని తంతే కొంచెం దూరంలో ఎగిరిపోయి పడింది. అప్పుడు బాగానే ఉంది అని అనుకున్నారు. కానీ పాలు పట్టిద్దామని ఆ తల్లి ఏదే అనుకున్నదో ఆ క్రమంలోనే ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న ఆ పాపని చూసి మరణించిందని అప్పుడు అనుకున్నది. అంటే ఇది తేరుకునే లోపే ఈ సంఘటన మొత్తం జరిగిపోయింది. అయినా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వీళ్ళపైనే తిరిగి కేసులు పెట్టి వాళ్ళకి అంటే గ్రామ సర్పంచి సపోర్ట్ చేస్తూ ఇంకా వాళ్ళనే వెనకేసుకు రావడం జరిగింది. సో ఇదంతా చూస్తుంటే ఇంకా కుల వివక్షత ఉన్నది అని మనకు అర్థమవుతా ఉంది. మొన్న రీసెంట్గా మేడారం సమ్మక్క సారక్క జాతరలో కోవా బన్ను ఇదే ముస్లిం సంబంధించిన వ్యక్తి వలీకి ఉన్న స్పందన ఈ చిన్న పాపకు లేకపోవడం కొంచెం మనం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వలీకి ఏదైతే జరిగిందో అక్కడికి హిందూ ముస్లిం తేడా లేకుండా అతనికి జరిగినటువంటి అన్యాయం వివరిస్తూ అతనికి తగిన న్యాయం చేసేలాగా చూసినాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, చిన్న పాప, ఎందుకంటే వీళ్ళు తక్కువ కులం వాళ్ళన, లేదు అంటే ఈ హిందూకు సంబంధించిన వాళ్ళన ఇప్పటి వరకు న్యాయం జరగకపోవడం విడ్డూరంగా ఉంది. అతనికి చేసిన అటువంటి మంచి వీళ్ళకి ఎందుకు చేయట్లేదు? ఓహో, కింద వర్గం సంబంధించిన వాళ్ళనా,
పోనీ ఇప్పుడు చాకలి వాళ్ళే అనుకుందాం, కింది కులస్తులే అనుకుందాం, మన కింద పనిచేసే వాళ్ళే అనుకుందాం. కానీ వాళ్ళు లేకపోతే నీ జీవితానికి మనుగడుందా? మనం పుట్టినప్పటి నుండి సచ్చేదాకా వాళ్ళు లేకపోతే ఏ పని కూడా జరగదు. అది ఇప్పుడు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్ళు చేసే పనులేంది. నీ పుట్టుకకు చాకలి కావాలి. నీ మైల బట్టలు ఎత్తి పారేయడానికి చాకలి కావాలి. బాలింతగా ఉన్న నీ తల్లిని సాకడానికి చాకలి కావాలి. నీ పెళ్లికి మైలపోలు తీయడానికి చాకలి కావాలి. నువ్వు తిన్న పళ్ళెం కడగడానికి చాకలి కావాలి. నీ మాసిన బట్టలు ఉతకడానికి చాకలి కావాలి. వాటిని ఇస్త్రీ చేసి 10 మందిలో నీ గౌరవం పెంచడానికి చాకలి కావాలి. నీ బిడ్డ పెద్ద మనిషి అయితే చాకలి కావాలి. అందరికీ నువ్వు చస్తే నిన్ను ఊరేగించి ఊరవతల బొంద పెట్టి 11 రోజులు కర్మకాండ జరిపే వరకు చాకలి కావాలి. నీ పుట్టుక నుండి చావు వరకు నీ మైల అంటకుండా నిన్ను శుభ్రం చేసేది ఒక చాకలిగా వ్యక్తి. ఆ చాకలి లేకపోతే నువ్వు భూమి మీద శుభ్రంగా బతకలేని నీ గబ్బును నువ్వు శుభ్రం చేసుకోలేని చవటవిర అగ్రకులం అహంకారి. వాళ్ళు ఉండబట్టే నీ గబ్బు నీకు తెలియక అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నావు. నీ అవసరం లేకపోయిన వాళ్ళు సంతోషంగా బతకగలరు. వాళ్ళే గనక లేకపోతే పుట్టుక నుండి చావు వరకు నీ ఒళ్ళు ఇల్లు మొత్తం కంపు కంపేరా. ఇలాంటివి రాయడానికి వినడానికి బాగానే ఉంటున్నాయి, కానీ మనం ఆచరించడానికి మాత్రం పనికిరావు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ప్రతి దాంట్లోనూ చాకలి, మంగలి, మాదిగ వీళ్ళందరూ ఎంత ముఖ్యమైన వాళ్ళో మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం ప్రతిదీ ఇప్పుడు మనం చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ప్రతి దాంట్లో ఖచ్చితంగా వీళ్ళ పాత్ర లేనిదే మనకు జీవనం సాగదు. ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందే. అలాంటి వాళ్ళని నువ్వు ద్వేషించడానికి నీకు అర్హత ఏంది? సరే, నువ్వు రెడ్డి కులం అయితే కావచ్చు, నువ్వు ఎవరికైనా లాభమా? నీ వల్ల ఒక్కరికన్నా లాభం ఉందా? పోనీ వాళ్ళు వాళ్ళు ఒక్కసారి ధర్నాలు అంటే ఒక్కసారి నిన్ను పట్టించుకోకపోతే నీ బతికేందో నువ్వు ఆలోచించావా? నువ్వు బయటికి వెళ్ళడానికి కూడా నీకు అసలు అర్హతే లేకుండా చేస్తారు వాళ్ళు తలుచుకుంటే. అలాంటిది వాళ్ళ చిన్న పాపని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? కొంచెం అన్న నువ్వు ఊరికి సర్పంచి నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి? 100 రూపాయల టికెట్ కోసం చిన్న పాపని చంపడానికి వెనకాడని నువ్వు గ్రామాన్ని ఎలా కాపాడతావు? కొంచెమన్నా సిగ్గు, మానం, మర్యాద కొంచెమన్నా ఉండాలి. నీది కూడా ఓ పుట్టుకేనా? నీ బతుకు కూడా ఒక బతికేనా? నీ బతుకులమ్మను ఇలాంటి చిన్న పాపను చంపడానికి అసలు కనికరం ఎట్లొచ్చింది? నువ్వెవరిని చూసి అసలు ఇదంతా చేస్తున్నావు? నీ అనుకున్న బలగమా? దీనికి తోడు పోలీసు వాళ్ళు ఇప్పటికీ గత 3 రోజుల నుండి ఆ పాప కనీసం తిండి తినకుండా న్యాయం జరగాలని న్యాయ పోరాటం చేస్తుంటే పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు కనీసం కనికరించలే. సరే, కనికరించిన ఈరోజు ఈ కొంతమంది రాజకీయ నాయకులతోని కానీ కొంతమంది వ్యక్తులతోని కానీ ముందుకొచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమంది మిస్ అయ్యారు. వాళ్ళను కూడా సరిగ్గా అరెస్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే భయం. అయ్యో మమ్మల్ని ఏం చేస్తాడో అని, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో అని. చేసుకోర్రి, ట్రాన్స్ఫరే కదా, ఉద్యోగం నుండి అది తీసాడు కదా. అలాంటి జాబ్లు ఎందుకు చేస్తున్నారు? రేపు మీ ఇంట్లోనే జరిగితే మీరు కూడా అలాగే చేస్తారా? మా ఇంటి వరకు రాలేదేమో అనుకుంటున్నారేమో. వచ్చే రోజు ఉంటే మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది ఆ బాధ ఏందో. ఆ చిన్న పాప చనిపోయినప్పుడు వాళ్ళు ఎంత బాధపడిర్రో చూసిర్రా? వాళ్ళు ఎంత క్షోభకు అనుభవించిర్రో తెలుసా? చిన్న పాపని కనికరం లేకుండా వాడి ఇష్టం ఉన్నట్టు చేసి వాళ్ళను తిట్టరాని తిట్లు, చెప్పుకోరానటువంటి బూతులు తిడుతూ నన్నేం చేస్తారులే, ఎవడేం పీకుతారులే అన్నట్టు వాడు హుందాగా బతుకుతున్నాడు. కొంచెమన్నా కనికరం లేకుండా వాడిని అరెస్ట్ చేయాల్సింది పోయి వీళ్ళపైనే రిటర్న్ కేసులు కానీ బెదిరింపులు కానీ చేస్తున్నారు అంటే అది మీ విఘ్నతగా వదిలేస్తున్నా. కొంచెమన్నా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మీ చేతుల్లోనే ఉందా చట్టం. మీరే న్యాయం చేయలేకపోతే మీకు ఎందుకు కాకి డ్రెస్సులు ఎందుకు? అసలు చిన్న పాప, ఇది ఖచ్చితంగా ఆ చిన్న పాపకు న్యాయం జరిగేలా చూడాలి. న్యాయం జరిగేంత వరకు ప్రతిరోజు నేను ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను. దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.